కృపయే నాకు
కొట్టే చప్పట్లు ఆ విధంగా కొడుతున్నాను. చప్పట్లు కొడితే ప్రభుకు సంతోషము కలుగునట్లుగా కొట్టాలి. ఆ విధముగా దేవుడు స్తుతిద్దాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా, నా ఎడారి జీవితమే సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులు మారిపోయెనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా,
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ఆమేన్. Lord, praise the Lord. చప్పట్లు చురుకుగా చప్పట్లు కొడదాం. రెండు కళ్ళు మూయనందు అటు ఇటు చూడకుండా అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో స్తుతిద్దాం. మహామహిమతో నిండినా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండినా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొడమని అమీరముగా తెలుసును. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మహామహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడు ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడు ఆయన. అందుకే స్తుతి ఘన మహిమలు ఆయనకే ఆరోపించదు. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను నిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితే. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితే. సదయుడవై నా పాదములు కొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపను నడిపించువాడము. సదయుడవై నా పాదములు కొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపను నడిపించువాడము. మహామహిమతో నిండి కొట్టగట్టిగా చప్పట్లు. చాలా మంది మౌనంగా ఉన్నారు, చాలా మంది నిశ్శబ్దముగా ఉన్నారు. ఇది దేవుని ఆరాధించే సమయం, దేవుని ఘనపరిచే సమయం, దేవుని మహిమపరిచే సమయం. కరములు చాచి నలరాసు నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమము చేసి నన్ను వెంబడి అనుదినము కాచితివి. కరములు చాచి నలరాసు నుండి నన్ను లేవనెత్తితివి. పాడాలి గట్టిగా. క్షేమము దయచేసి నన్ను వెంబడి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినాము. నిర్మలుడా బాహువు చాపి జీవించువాడము. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినాము. నిర్మలుడా బాహువు చాపి జీవించువాడము.
మహిమతో నిండెనా కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండెనా కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండే మహామహిమతో నిండినా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండినా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఆసీనుడా యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఆమేన్ స్తోత్రాలు 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 కొట్టుగడిగా చెప్పట్లు ఉచితంగా దేవుని స్తుతిద్దాం ఆరాధిద్దాం మహిమతో నిండెనా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఆసీనుడా యేసయ్యా ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండెనా కృపా సత్య సంపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ఆమేన్ ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఆసీనుడవైన మా యేసయ్యా నిరంతర స్తోత్రార్హుడానికి స్తోత్రాలు 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 ఈ స్తోత్ర బలులు నీ పాద సన్నిధికి చేర్చుకోండి ఈ క్రిస్మస్ దినాన నిన్ను ఆరాధించమని ఆయన స్తోత్రాలు నీ నామాన్ని ఘనపరచు ప్రభు ఈ ఆరాధన బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్. మా తండ్రి మహోన్నతుడా, ఇప్పటి వరకు పాటల ద్వారా ఈ ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచాము తండ్రి. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సందర్భం వాక్యోపదేశంలోనికి నా తండ్రి మేము రానున్నాం కాబట్టి చక్కగా చేరి వచ్చిన ప్రజలతో నిలవబడుచున్న మీ దాసులను మీరు అభిషేకించి చక్కగా మాట్లాడి ప్రతి బిడ్డను మీరు బలపరచమని
యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే అతని పేరు కురేనియు. అతని పేరు కురేనియు. కురేనియు అనేటువంటి అతను ఏమని రాయబడింది అక్కడ? సిరియా దేశానికి అతను అధిపతి. అతని కాలములో మరి ప్రజాసంఖ్య రాయబడింది. ఇది మొదటిదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు 3వ వచనము నుండి అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టెను అని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఇక జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి మీకు అంటే ఈ రాత్రి మీకు చెప్పేటువంటి మాటలు మీరు అర్థం చేసుకుంటే, మీరు చర్చికి రాని వాళ్ళైనా సరే, ఈ రోజే మీరు చర్చికి వచ్చినటువంటి వాళ్ళైనా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి మీకు చెప్పేటువంటి మాటలు మీరు చక్కగా ఆలకించినట్లయితే, మీరు చర్చికి రాకపోయినా పర్వాలేదు, రోడ్డు మీద అనేక మందికి మీరు యేసు ప్రభు ఊరిది ఇట్లా అని చెప్పనని ప్రభు యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా మీరు చెప్పగలరు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఎవరు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా దేవుని వాక్యం నుంచి చక్కగా నేర్చుకుందాం. ఓపిక బట్టి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ఉన్నాడు. అప్పటికి జన్మించలేదానే, లేకపోతే ఆ బిడ్డ పుట్టలేదు, కడుపులోనే ఉన్నాడు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజా సంఖ్య వ్రాయించుకునడానికి వచ్చిన సమయంలో ఆమె ప్రసూతి కాలము అంటే ఆమె యొక్క అంటే ఏమంటారు దాన్ని, నెలల సంఖ్య మొత్తం నిండిని అనమాట. అంటే నిండు చూలాలని తీసుకొని యోదయ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఏమని రాయబడిందంటే వరుస సంఖ్య గలిలయ, నజరేతు, తర్వాత బెత్లెహేము అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఇప్పుడు బెత్లెహేము అనేటువంటి గ్రామం దావీదు చర్చి వాళ్ళు చాలా చర్చిని అద్భుతంగా లైటింగ్స్ వేసి, ఆ తర్వాత డెకరేషన్ చేసి, అలంకరించి, తర్వాత పిల్లలందరూ పూలు ధరించుకొని, ఇంకా మరి తలుగు వస్త్రాలను కట్టుకొని ఈ విధంగా పండగగా ఉంటే ఇది క్రిస్మస్ అని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ దేవుని వాక్యానుసారంగా ఉంటుంది. అది నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుందో, యేసు ప్రభు పుట్టిన ఊరు దగ్గర నుండి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయేంత వరకు ఆయన జీవితం ఎలా ఉంది, ఆయనకి నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి అనేది రోజు మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పుట్టాడు ఆయన చెప్పండి, ఇంతకు చెప్పండి. ఆ ప్రజా సంఖ్య రాయించుకోవడానికి ఎక్కడికి వచ్చారు యోసేపు మరియమ్మ? బెత్లెహేము గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మరియమ్మ గర్భములో ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు డెలివరీ గడియలు దగ్గరకు వచ్చేసింది అనమాట. దగ్గర కాదు, ఇంకా సమయం వచ్చేసింది. ఇక డెలివరీకి ఒక గంటలో ఒక అరగంటలు అయిపోయింది. అంత సమీపంగా వచ్చేసింది ఆమె. వినండి బాగా. అయితే యేసుక్రీస్తు ప్రభుని ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వాళ్ళిద్దరు, మరియమ్మ యోసేపు, బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము గ్రామములో ఆయనని మరియమ్మ జన్మించటం అనేది చూస్తాం. ఇప్పుడు అక్కడికి వచ్చినందువలన 9 నెలలు పూర్తి అయిపోయింది. ప్రసూతి గడియలు వచ్చేసినాయి గనక ఆ ఊర్లో తప్పనిసరి ఆమె ప్రసవించింది అని చెప్పి అనుకోకూడదు. బెత్లెహేము గ్రామములో వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే, బెత్లెహేము గ్రామానికి ప్రజా సంఖ్య వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి జనాభా లెక్కలలో
వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి బెత్లెహేము గ్రామానికి తప్పనిసరి వచ్చారు అని అనుకోకూడదు. కానీ బెత్లెహేము గ్రామములో వారు ఎక్కడున్నా యేసు ప్రభు యొక్క జన్మ అనేటువంటిది బెత్లెహేము గ్రామములో జరగాలి అనేది చరిత్ర చెప్తుందన్నమాట. స్తోత్రం చెప్పండి. చరిత్రానుసారమైన మాటలు మనం చూస్తాం. మీకా ప్రవక్త ప్రవచించాడు. చూడండి 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే క్రీస్తు ప్రభు జన్మించాడు. ఇప్పుడు క్రిస్మస్ను జరుపుకునేటువంటి వారికి ఏ మైండ్ రావాలంటే ఇంటి మీద స్టార్ పెట్టుకోవాలనే మైండ్ కాదు రావాల్సింది, లేకపోతే ఆరుపాటము చేద్దామనే మైండ్ కాదు రావాల్సింది. ఏ మైండ్ రావాలంటే బెత్లెహేము అనేటువంటిది ఏ మాత్రమును కూడా ఎన్నిక లేని గ్రామములో యేసు ప్రభు జన్మించాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మాటను విన్నప్పుడు నిజముగా క్రిస్మస్ ని జరుపుకునేటువంటి నీవు, నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో జన్మించాడు కదా, ఆ గ్రామం విలువైనదా విలువలేనిదా? అది పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గ్రామమా, లేకపోతే అసలు ఎన్నిక లేనటువంటిదా? అది తృణీకరించబడిన గ్రామమా? ఎవరి నోట బట్టిన కూడా అది మంచిది కాదు అంటున్నారా, లేకపోతే చాలా విలువైంది అంటున్నారా అనే దాన్ని నువ్వు మైండ్ పెట్టి ఆలోచన చేస్తే అది ఎంత మాత్రమును కూడా విలువలేని గ్రామం. ఆ విలువలేని గ్రామంలో యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే ఇదిగో అనేక మంది ఉన్నతమైన ప్రజలు, విలువైన ప్రజలు, మేము గొప్పవారమే, మేము చాలా ఉన్నతమైనటువంటి వారమే అనుకునేటువంటి వారి మధ్యలో మిమ్మల్ని తీసి ప్రక్కన ఇసిరి పడేశారు. చూసారా, మీరెందుకు పనికిరానేటువంటి వారని, విలువ లేనటువంటి వారని, మీకు ఏమాత్రమో ఘనత లేనటువంటి వారని చెప్పనని మిమ్మల్ని ప్రక్కన పెట్టారు. చూసావా, లోకం పక్క పెట్టిన చూసారా? ఆ ప్రక్కన పెట్టిన సందర్భాన్ని చూసి నా దేవుడు కూడా ఎన్నిక లేని గ్రామంలో పుట్టాడు. ఈ రోజు మా వారి అందరిలో, మా బంధువులందరిలో, మా కులస్తులందరిలో, లేకపోతే మాకు తెలిసినటువంటి సమాజంలో మేము ఒకవేళ విలువ లేనటువంటి వాడినైనా, విలువలేని దాన్నైనా, విలువలేని కుటుంబమైన నా కుటుంబం అయినప్పటికీ సరే యేసు ప్రభు విలువలేని, ఏ మంచితనం లేని స్వల్ప గ్రామం, ఎన్నిక లేనటువంటి గ్రామంలో యేసు ప్రభు జన్మించటం వలన ఆ బెత్లెహేము అనేటువంటి గ్రామానికి ఈ భూమి మీద ఎంత పేరు ప్రఖ్యాతలు దానికి వచ్చినాయో, అలాగనే యేసుక్రీస్తు ప్రభు పేరు ప్రఖ్యాతలు లేనటువంటి నా జీవితం, నా కుటుంబానికి విలువ లేని నా జీవితానికి, నా కుటుంబానికి విలువ తీసుకురావడానికి నాకు ఒక మంచి స్థితిని కల్పించడానికి, నా కుటుంబాన్ని మరి ఒక పై స్థానం, పై మెట్టున నన్ను ఎక్కించడానికి యేసు ప్రభు ఎన్నిక లేనటువంటి గ్రామంలో జన్మించి ఎన్నిక లేనటువంటి నాకు నిరీక్షణ కలుగు చేసి, దేవుడు ఎన్నిక లేనటువంటి ఆ గ్రామంలో జన్మించడం వలన దానికి ఏ విధంగా వైభవం వచ్చిందో అలాగనే క్రీస్తు నా జీవితంలోనికి ప్రవేశిస్తే నా జీవితం మారుతుంది, నాకు విలువ వస్తుంది, నా కుటుంబము దీవించబడుతుంది అనేటువంటి సందర్భాన్ని ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా అర్థమైంది? అందరికి చెప్పాలి. అర్థమైందా లేదంటున్నాను. అర్థం కాకపోతే వ్యర్థమవుతుంది. చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఒకవేళ మీకు అర్థమైతే, బెత్లెహేము అనే గ్రామము ఎన్నికలేంది. దాన్ని ఆ యోధా దేశంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ, యోధా దేశంలో కొన్ని జిల్లాలు ఉంటాయి కదా, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈ యోధా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, పట్టణాలు, ఉన్నతమైనటువంటి పట్టణాలన్నీ ఈ గ్రామాన్ని తీసి ప్రక్కన పడేసేది. కాబట్టి విలువ లేనటువంటి దాన్ని మనం చూసాం. విలువ లేక ఎంతో కాలం నుంచి విలువ లేనటువంటిదిగా ఒక పాత గుడ్డ ప్రక్కన పడినట్లుగా ప్రక్కన పడేసినటువంటి ఆ గ్రామంలో యేసు ప్రభు జన్మించటం వలన దానికి ఒక విలువను తీసుకొచ్చారని చెప్పని మనం చూస్తాం. ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఇలాంటి వాక్యాన్ని, నా దేవుడు ఎక్కడ పుట్టాడు? విలువ లేని గ్రామంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? దానికి విలువ తీసుకురావడానికి పుట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నేనెందుకు ఆరాధించాలంటే విలువ లేని నా జీవితానికి విలువ తెస్తాడని. విలువ లేని కుటుంబానికి ఉన్నతమైన స్థితి నాకు లేదు, అలాంటి నన్ను, నా కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వస్తాడు. అందుకే నేను క్రిస్మస్ ఆరాధన చేసుకోవాలి, ప్రభుని నమ్ముకోవాలి, ప్రభును స్తుతించాలనేటువంటిది ఈ రోజు ఇలాగా ఈ వాక్యాలు ఇలా మనం అర్థం చేసుకొని
ఆత్మీయంగా బలపడుతూ వాటిని నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. కానీ వేరొక విధంగా చేసినందువలన అది క్రిస్మస్ అనేటువంటిది మాత్రం ఎప్పుడు కనుక్కోవద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మరలా లూకాసు వార్త 2వ అధ్యాయం ఎర్రజర్ల. ఈ లైన్లో మనం ఆలోచన చేస్తే, లేకపోతే అడ్డం పడి వెళ్ళినప్పటికీ ఈ 3 చాలా దగ్గరగా ఏ విధంగా ఆనుకొని ఉన్నాయో, గలిలయ, నజరేతు, బెత్లెహేం అనేటువంటిది యూదా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రక్క ఊర్లు అన్నమాట ఇవన్నీ. స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టి నతనయేలు కూడా ఈ నజరేతును, లేకపోతే నజరేతు ఎందుకు అన్నాడు తెలుసా? యేసు ప్రభు నజరేయుడు అన్నారు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి నజరేయుడు అనేటువంటి పేరు ఎందుకంటే బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రభు నజరేతులో పెరిగాడు అన్నమాట. ఇప్పుడు నజరేతును గురించి లేక బెత్లెహేమును గురించి మరి ఆయన నతనయేలు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనయేలు ఏమంటాడో ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. చూడండి 44, 1వ అధ్యాయం 44 నుంచి. ఫిలిప్పు బెత్సాయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అబ్బా, ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిది ఏమైనా రాగలదా అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? గలిలయ, ఇది చూడండి, గలిలయ చెప్పడం, గలిలయ, నజరేతు, ఇంకా బెత్లెహేము, ఈ 3 ఎన్నిక లేనివి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చరిత్రానుసారంగా వెళ్దాం అయితే. చెప్పండి, చరిత్ర చెప్పంటారా అంటున్నాను. ఏదో నవ్వుతాయండి మైకాన్ని. గలిలయ, నజరేతు, బెత్లెహేం. పైన ఊరకట్ట అదేమంటారంటే ఒబ్బర మాట్లాడంటారు, చూసావా? అట్లా ఒబ్బరగా చెప్పేదామంటారు, లేకపోతే కాస్త లోతుకు దిగుదామా అంటున్నాను నేను. దిగుదామా? ఆలోచన చేయండి, మీకు అవసరం అన్నమాట అది. చూడండి, ఇప్పుడు నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే అర్థం ఏంటి? నజరేతు మంచిది కాదు కదా, దానికి ఏమాత్రం విలువ లేదు కదా, దాన్ని అందరూ అసహించుకుంటారు కదా. అలాంటి అసహించుకునేటువంటి బెత్లెహేములో నుండి, అలాగ అసహించుకునేటువంటి నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా? కాబట్టి ఇదిగో ఈయన నజరేయుడైన యేసు మేము కనుగొన్నామన్నారే, ఆ నజరేతు నుండి బెత్లెహేము నుంచి వచ్చినటువంటి ఈయన మంచివాడా అని సందిగ్ధాన్ని వ్యక్తం చేశాడు దేవుని పిల్లలు. ఆలోచన చేయండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? బెత్లెహేము, నజరేతు అంత మంచివి కావు. చూడండి, ఇంకా మీకు ఆలోచన చెప్తాను. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయానికి రండి చెప్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, పూర్వకాలమున ఆయన జబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును పనికిరాని దానిలో అనాలి. అదే కదండి ఇప్పుడు చెప్పింది. దేంట్లో? పనికిరాని దానిలో యేసు ప్రభు జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పనికిరాని దాంట్లో జన్మించాడు అని అంటే, భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు ఇంకొక 1000 సంవత్సరాలకి చాలా మంది వారి కులములో గాని వారి వంశాలలో గాని ఇది పనికిరానిది, వీడు పనికిరాని వాడు, ఇది పనికిరాని కుటుంబములే అనుకునేటువంటి పరిస్థితులు ఎవరి జీవితంలో అయితే చోటు చేసుకుంటాయో అటువంటి వారందరికీ ఒక నిరీక్షణ ఇవ్వడానికి, ఇదిగో నేనున్నాను. ఆనాడు బెత్లెహేము గ్రామంలోనికి నేను ప్రవేశించిన తర్వాత దాని స్థితిగతులు ఏ విధంగా మారిందో, ఇదిగో ఎన్నిక లేనటువంటి నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి నేను వస్తే నీ స్థితి, నీ కుటుంబ పరిస్థితి కూడా మారిపోతుందని ఈ దినాల్లో ఉన్న మనము తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు పనికిరా అనేటువంటి ఊరిలో జన్మించాడు. స్తోత్రం చెప్పండి గట్టి. కనుక చాలా మంది నేను ఉన్నతమైన పట్టణ ఊరికి దగ్గరికి వెళ్తున్నప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు మొట్టమొదట టర్నింగ్ ఉంటుంది. అక్కడ ఈ పొగనారు కూడా పోస్తున్నారు ఆ సైడ్ ఈ సైడ్. అక్కడ రోడ్డు అమ్మిడి మీరు చూస్తే చూడండి, రాతి తొట్టి ఉంటుంది. రాతి తొట్టి ఏం రాయి బయది? సీమరాయి అనమాట. చెప్పండి, ఏం రాయి? అంటే బెబ్జాలుగా, నొక్కులుగా, బుడుపులుగా ఉంటుంది అనమాట. అంటే కొండతో
తొలిపించబడినటువంటి తొట్టది. అలాంటి తొట్టులో యేసు ప్రభువును పండబెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ స్థలము లేకపోతే అందరూ చెప్పాలి గట్టిగా. సత్రములో స్థలము లేకపోతే, స్థలం దొరకలేదు అంటే ఈ లోకములో ఆ సత్రములో చాలా మందికి స్థలం ఉంది, కానీ ఎందుకు స్థలం లేదో తెలిసిన? ప్రజా సంఖ్య రాయించుకోవడానికి, అదే వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు కదా జనం. చెప్పండి, జనం వచ్చారు కదా. ఆ జనం అంతా ఆ సత్రములు నింపబడి ఉన్నారు. అందువలన యేసు ప్రభుని పండుకొని పెట్టుకునడానికి అక్కడ స్థలము లేదు. అందువలన పశువుల తొట్టులో ఆయన్ని పండుకొని పెట్టారని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. జాగ్రత్త, ఆయనకు స్థలము లేదంట. చెప్పండి, ఏం లేదు? మత్తయి సువార్త తీయండి ఒకసారి. దీన్ని ముయ్యబాకండి, మళ్ళీ అక్కడికి రావాలి. మనం ఎక్కడికి పోయినా అక్కడికి రావాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచ్చిన భాగాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8:20. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారులకు తలబాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. నక్కలకి ఏమున్నాయంట? బొరియలు. ఆకాశ పక్షులకి ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి. కానీ యేసు ప్రభు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అందుకనే ఒక పాట ఉంది కదా, అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుని నీ మటుకు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ మటుకు నేను ఆరాధించే దేవుడు, ఈ రాత్రి నువ్వు ఏ దేవుని గురించి నువ్వు మాట వింటున్నావో ఆ దేవుణ్ణి గురించి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఆ దేవుడు ఎంత మంచి దేవుడు అనేటువంటి దాన్ని ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే లెవియా కాండము 25వ అధ్యాయం 23వ వాక్యములు ఏముందంటున్నానా? జాగ్రత్తగా వినండి. లెవియా కాండం పేజ్ నంబర్ 103, పేజ్ నంబర్ 103. ఆది కాండం, నిర్గమాకాండం, లెవియా కాండం. అంటే బైబిల్లో ప్రారంభం మొదలుకొని 3వ పుస్తకం ఇది. ఈ 3వ పుస్తకం 103వ పేజ్ నంబర్ 103, 25వ అధ్యాయం 23. కాబట్టి అక్కడ ఒక ప్లాట్ ఉంది నీకు, ఇక్కడ ఒక ప్లాట్ ఉంది నీకు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, అదంతా నాదే, నా యొక్క కాపురం ఉన్న పరదేశము నీవు అని అన్నాడు. కాబట్టి భూమి ఆయనదే కనుక ఆయనది అయి ఉన్న భూమిని మానవులందరికి పంచిపెట్టి తనకంటూ తలవాల్చుకున్నట్టుకు స్థలమైనను లేకుండా చేసుకున్న కరుణ జాలి కలిగిన దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు కనుక అందరికి స్థలం ఉంది, ఆయన తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు సత్రములో కూడా ఆయనకు స్థలము లేదని చెప్పానని దేవుని వాక్యముల నుంచి మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని ఏమని పడారు? ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. తర్వాత నీ జననం ఎంత దయనీయమో, ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎన్నిక లేని ఊర్లో పుట్టాడని విన్నావు. ఎందుకు పుట్టాడనే దానికి వివరణ విన్నావు. ఆ వివరణ ఖచ్చితంగా నీకు అవసరం అన్నమాట. అర్థమైందా? ఖచ్చితంగా అవసరం. ఎన్నిక లేనటువంటి, మంచిది కానటువంటి, విలువ లేనటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామములో జన్మించిన యేసు ప్రభు, దానికి ఏ విధంగా దేవుడు వెలుగులనిచ్చాడు, దానికి ఏ విధంగా విలువనిచ్చాడు ఆయన జన్మించడం ద్వారా, అలాగనే యేసు ప్రభుని నమ్ముకున్న నీకు
ఆయన దగ్గరికి వచ్చేటువంటి నీకు అద్భుతమైన మేలు చేస్తాడు, నీకు ఒక మంచి స్థితిని కల్పిస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం నేర్చుకున్నాం. ఇకపోతే రెండో విషయంలో మనం చూస్తాం, సత్రములో స్థలం లేకపోతే పశువుల తొట్టులు ఆయన్ని పరుండబెట్టాడు. కనుక ఆయన జన్మించిన ఊరు మంచిది కాదు, ఆయనను చివరికి పశువుల తొట్టిలో, చెప్పండి, పశువుల తొట్టులో పరుండబెట్టాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 21వ అధ్యాయం 24 వరకు మనం ఆలోచన చేస్తే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం చెప్పాలి. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు, మత్తయి వార్త 8:20లో ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుషు కుమారుని తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని విన్నారు. లెవియాకాండం 25:23 ఏం నేర్చుకున్నారు? భూమి నాది, మీరు దాన్ని శాశ్వతంగా విక్రయము చేయకూడదు, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి జాగ్రత్త వింటున్నారు కదా. కనుక భూమి ఆయనది, ఈ సమస్తం ఆయనది. కానీ మానవులకు పంచిపెట్టి ఆయనకంటూ చెప్పండి ఏమీ లేకుండా చేశాడు. ఆ క్రమములోనే యేసు ప్రభు సత్రములో స్థలం లేకపోతే ఆయన పశువుల తొట్టులో పండుకొని పెట్టబడ్డాడని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తాం. ఆ తర్వాత 8వ రోజున ధర్మశాస్త్రము ప్రకారంగా ఆయనకు సున్నతి చేయించాలి, దేవుని మందిరాన్ని తీసుకుని పోయి. తర్వాత దేవునికి ప్రతిష్ఠించాలి. ఒకటి ప్రతిష్ఠించాలి, రెండవది సున్నతి చేయాలి, మూడవది మరియకు చేసినటువంటి దేవుడు అద్భుతమైన మేలు అనగా ఆమెకు మరి ఒక మంచి బిడ్డనిచ్చాడు. అర్థమైనా? ఆ ప్రసూతి సమయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమెకు ఏ కీడు అపాయం రాకుండా చేసి ఒక మంచి బిడ్డనిచ్చాడు. అందుకు దేవునికి ఆమె కృతజ్ఞతాస్తుతి చెప్పాలందరూ, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి ధర్మశాస్త్రం ప్రకారంగా. దాన్ని బట్టి డబ్బు ఉన్నటువంటి స్తోత్రం చెప్పండి. ఏం కుటుంబం అమ్మ? చాలా పేద కుటుంబం. అందుకని సేవకులు అంటుంటారు, నేను అనగా నా మాట చాలా మంది అంటుంటారు. ఏమంటారు తెలుసా? సేవకులు ఏమంటారు తెలుసా? క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు క్రైస్తవుల కుటుంబాలలో అన్ని కొదువుగా ఉంటాయి. ఎందుకు అని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇదిగో ఎందుకు అని చూపిస్తారు. స్తోత్రం చెప్పండి. కానీ అదొకప్పుడు పాత మాట. దేవుని పిల్లలు, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి పిల్లలకు దేవుడు ఏ కొదువ చేయడు. ఏమని పాడతాం మనం? సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఏం కుటుంబాన్ని జన్మించింది? పేద కుటుంబం. ఇప్పుడు వరుసగా చెప్పండి. ఒకటి, ఎన్నిక లేని గ్రామంలో జన్మించాడు. రెండు, చెప్పండి, సత్రములో స్థలము లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ భూమండలం అంతా మనుషులకు పంచిపెట్టి తనకంటూ ఏమి లేకుండా చేసుకున్నాడు. ఆ క్రమంలోనే సత్రములో స్థలం లేకపోతే ఆయన పశువులు తొట్టులు పండుకొని పెట్టబడ్డాడు. కాబట్టి వాళ్ళు 2 గువ్వలు లేదా 2 పావురపు పిల్లలు ఇచ్చుట ద్వారా ఆ కుటుంబం చాలా పేద కుటుంబం అని చెప్పని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు చూడండి. ఈ మాటలన్నీ
పౌలు గారు కొరింథీ పత్రికను రాస్తూ ఇలాంటి సంగతులన్నీ తన మనసులో ఉంచుకొని ఏమని రాశాడంటే, మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, ఈ లోకములో ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, నీచులైన వారిని, తృణీకరించబడినటువంటి వారిని యేసు ప్రభు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెప్పారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సంగమా, ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో లేక ఈ మహా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో కానీ ఎక్కడైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఎంత గొప్పవారు ఉన్నప్పటికీ సరే ఆ గొప్పవారిని దేవుడు ఎన్నుకోకుండా తన కోసము ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ఎన్నుకొని ఆయన ఏమని చెప్తాడంటే, దేవుని పిల్లలారా, నేను దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నారు చెప్పండి? ఎక్కడ ఉంటుంది ఆ మాట? యెషయా గ్రంథంలో ఉంటుంది. నేను దేవుణ్ణని నా సేవకుడు, మీరు నాకు సాక్షులు అని చెప్పన్నాడు యెషయా గ్రంథం. కనుక దేవుని పిల్లలు అర్థం చేసుకోండి, యేసు ప్రభుని గురించి సరి రీతిలో తెలుసుకోవాలి మనం. కనుక ఈ ఆరుబాటాలు, ఈ అంగు ఆరుబాటాలు అనేటువంటిది అది నిజమైనటువంటిది కాదు. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఓ గెలకరా, గెలికేసి కాజేస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. చేయిరా బాగా వస్తున్నా, దాన్ని ఎందుకు ఓర గెలుగుతుంటావు? ఎందుకు ఆడ పెట్టి? దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు తీసుకోవాలి. అంతేగాని క్రిస్మస్ పండుగ మాత్రంగా దేవుని పిల్లరా, ప్రతి ఆదివారం జీవమగలిగిన దేవునికి సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని నీ కొరకు ఆయన ఎవరు తెలుసానండి? కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమని తెలుసు ఆయన గురించి? 2వ పత్రిక తీయన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని యేసు మన కొరకు దరిద్రుడుగా మారాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మీరు విన్న ఏ ఒక్క వాక్యములు కూడా దేవునికి ఏ మాత్రములు కూడా ఈ లోక సంబంధంగా ఆయనకి ఏమీ లేనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఇంత హీన స్థితి లేకపోతే అంత తగ్గు స్థితి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో అనిపించాడు? ఆయన జన్మ మొదలుకొని అన్నిట్లలో ఎందుకు ఆయన తగ్గించుకున్నాడంటే, దేవుని పిల్లరా, నీ కొరకు నా కొరకు అన్న సంగతిని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అది తెలుసుకొని దేవుని ఆరాధించటం నిజమైన క్రిస్మస్ అని మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి నా మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములను తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా అన్నాను. అమ్మ వినండి, ఎవరంటే సుమయోను అనే భక్తుడు. మహారాజు సంగతి తెలుసా? మహారాజుని ఏమని పిలుస్తుంది అంటే నాథా అని పిలుస్తుంది. అంటే నాథా అనేటువంటి పదము భర్తని పిలిచే పదము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే యేసు ప్రభు సర్వలోకానికి నాథుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వలోక నాథుడు. ఇది జకరియా గ్రంథములోను మీకా గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి సర్వలోక నాథుడైన యెహోవా అని రాయబడింది. కీర్తనలోను, జకరియలోను, మీకాలోను ఈ మాట రాయబడింది. కాబట్టి సర్వలోకమునకు నాథుడు యేసు ప్రభు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలించానంటే, సుమయోను అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని ఎత్తుకొని బాలుడు లాగా చూస్తున్నాడు. వెంటనే ఆయన బాలుడు కాడు, సర్వలోకానికి నాథుడు అని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమేం చూస్తున్నాము తెలుసా? ఆయన బాలుడు అని చాలా మంది
చిన్న పశువుల పాకేసండి, పశువుల పాకేసి దాంట్లో యేసు ప్రభుని తొట్టులో పడుకోబెట్టి మరి ఒక పక్క యేసు ఒక పక్క ఇవన్నీ కూడా పైన చెత్త చెదారం వేసి అవన్నీ కూడా 1 నెల 2 నెలలు క్రిస్మస్ పోయేంత వరకు అట్లే ఉంచుతారు అన్నమాట. అంటే యేసు ప్రభుని వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారంటే బాలుడుగానే ఆరాధిస్తున్నారు. రెండవ రాకడలో యూదా గోత్రపు సింహములాగా వస్తున్నాడు ఆయన. సంఘమును ఆయన తీసుకుని పోతాడు. ఈ సర్వలోకమును ఆయనకు విరోధముగా ఉన్న లోకమును ఆయన నశింపజేసి ఆయన పట్ల నిరీక్షణ కలిగినటువంటి వారిని ఒక రాజ్యమును ఏర్పాటు చేసి ఆ రాజ్యములను తీసుకుని పోవడానికి రెండవ రాకడలో యోధా గోత్రపు సింహములాగా వస్తున్నాడని ఒక మాట. ఆయన ముందు వెనుక అగ్ని మండుచున్నదని రాయబడింది. ఆయన కళ్ళల్లో నుంచి నిప్పు కణములు ప్రజ్వలించున్నాయి అని రాయబడింది. ఆయన నాలుక 2 అంచులు గల కత్తి అని రాయబడింది. ఇలాంటి భయంకరమైన ఏ వ్యక్తి కూడా చూచి తట్టుకోలేనంత భయంకరమైన రూపమును ధరించి రెండవ రాకడలో వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని రెండవ రాకడలో ఎదురు చూసి ఆయనను ఆరాధించేటువంటి క్రైస్తవులు కాకుండా పండగ క్రైస్తవులు క్రిస్టియన్లు అదే ఏమంటారు అదే క్రిస్మస్ తోనే ఎల్లబుచ్చుకుంటూ ఇంకా చాలే అమ్మయ్య అనుకుంటున్నారు చాలా మంది. కనుక దేవుని పిల్లలు వినండి, సుమయోన్ అనేటువంటి భక్తుడు ఎట్లా చూస్తున్నాడంటే ఎత్తుకోవటం వలన బాలుడుగానే చూశాడు. వెంటనే ఈయన బాలుడుగాడు సర్వలోక నాథుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు స్తోత్రం. అందుకని మన సంఘము యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఏమనాలంటే నా దేవుడు పుట్టలేదు, నా దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చాడు అని చెప్పాలి. అంతే. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు పుట్టాడా వచ్చాడా అనడానికి బైబిల్ మొత్తం నువ్వు తెలియాల్సిన అవసరం. యోహాను సువార్త మొత్తం మొదటి అధ్యాయం మొదలు చివరి అధ్యాయం వరకు 21 అధ్యాయాలు చదవండి. యోహాను సువార్త యేసు పుట్టాడో వచ్చాడని యోహాను సువార్తలు తెలుస్తుంది మీకు. స్తోత్ర గ్రంథంలో 3 మాటలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి. ఏంటి తెలుసిన? నేను మొదటి వాడను అనే మాట. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వాడు? మొదటి వాడు. దేవుడు మొదటి వాడు అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? 2025 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటారు, లేకపోతే ఇప్పుడు చదివి చెప్పమంటారా? ఎప్పుడు పుట్టాడు చూడండి. సామెతల గ్రంథములో నుండి 8వ అధ్యాయం. తొందరగా సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం నుండి. అయిపోయింది, నేను ముగించేస్తాను ఈ మాట చెప్పేసి. 8వ అధ్యాయం 22 నుంచి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానికి యెహోవా నన్ను కలుగు చేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని అన్నాడు. తర్వాత 30వ వచనం చూస్తే, నేను యెహోవా యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని అన్నాడు. భూమి రవ్వంతైన పుట్టక ముందే ఉన్నవాడు యేసు ప్రభు. ఇది ఒకవేళ సొలొమోను రాసినటువంటిది సామెతల గ్రంథం అయితే,
సొలొమోనుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అధ్యాయంలో ఉన్న మనం చదువుకున్న మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు వర్తించవు. కనుక ఈ 8వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసు ప్రభు అంటాడు, భూమి రవంతయు పుట్టక మునుపు నేను ఉన్నవాడిని చెప్పని అన్నాడు. కనుక ఆయన మొదటివాడు అని రాయబడింది. నేను మొదటివాడని అన్నాడు. ఆయన మొదటివాడుగానే మనం చూడాలి. కానీ పుట్టాడు అని అంటే మధ్యలో వచ్చిన వాడే గాని మొదటి నుంచి ఉన్నవాడు కాడు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి నుంచి ఉన్నవాడు కాడు అనేటువంటి అర్థం వస్తుంది. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ దేవుణ్ణి వాక్యానుసారంగా ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ దేవుడి ఎంత తగ్గింపు కలిగి ఆయన జన్మించిన ఊరైన, ఆయన జన్మైన, ఆయన క్రియలు, ఆయన చేసిన జీవిత విధానం ఇవన్నీ కూడా చాలా తగ్గింపు కలిగినటువంటిది. ఆ తగ్గింపు కలిగిన దేవుణ్ణి అనుసరించి నీవు తగ్గించుకొని జీవించటమే దేవునికి నువ్వు చేసే నిజమైన క్రిస్మస్ పండుగ. స్తోత్రం. కనుక ఈ మాటలన్నిటిని బట్టి ఆత్మీయంగా బలపడుతూ ముందుకు సాగిపోండి. దేవుడి మాటలు పతనమైనట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని వస్తువు ఏదైనా సరే కాలు ఇరిగిందా పక్కన పడేసి దాన్ని అమ్మకూడదు, ఏం చేయకూడదు, దాన్ని పక్కన పడేయాలి. తీసుకొని తండ్రి మీరు ఈ లోకమునకు ఎంత తగ్గించుకొని వచ్చారో మేము కూడా తగ్గింపు